అమల్లోకి పౌర రక్షణ చట్టం, అన్ని రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ ఆదేశాలు, అత్యవసర పరికరాలు కొనేందుకు పూర్తి అధికారం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు హోంశాఖ లేఖలు. ఇక మరి మీకు ఏది కావాలన్నా, ఏది కొనాలన్నా, ఏదైతే బాగుంటుందో అనేది ఇప్పటికే మరి రష్యాకి వెళ్ళి సుదర్శన చక్ర, మరి S-400 అంటే మనం ఇక్కడ సుదర్శన చక్ర ఆనాడు విష్ణుమూర్తి ఇక మరి ప్రతి యుగంలో అధర్మము పెచ్చు పెరిగిపోవచ్చున్నప్పుడు, ధర్మం అంతరిస్తున్నప్పుడు నాకు నేనే అవతార పురుషునిగా ఈ లోకం మీద నేను జన్మిస్తా, ధర్మాన్ని కాపాడుతా అని ఆనాడు మరి విష్ణుమూర్తి ధర్మము ఎప్పుడైతే అంతరించిపోతుందో అప్పుడు ఆయన తన సుదర్శన చక్రానికి పని చెప్పేది. అప్పుడు ఇక మరి పెద్ద పెద్ద రాక్షసులు ఇక మరి ఎవరైతే మరి చెడును ఆవహించుకొని మంచిపై యుద్ధం చేస్తుర్రో ఇక వాళ్ళను పాతాళ లోకము తొక్కేది ఈ సుదర్శన చక్రం. ఇక అట్లాంటిదే ఇప్పుడు సుదర్శన చక్ర అనేది ఇక ఇప్పుడు మరి ఎవరెవరు ఏడంగా వస్తుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ దేశంకి వెళ్ళి మన దేశం మీదకి ఏం పంపుతుర్రు, ఏ రకంగా వారు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుర్రు అనేది ఇప్పుడు మన భారతదేశం మరి ఇప్పుడున్న మోదీ సార్ ఏమంటుండయ్యా, మీ ఇష్టం, మీరు ఏ రకమైన ఇంకా పరికరాలు కొనుక్కున్న అభ్యంతరం లేదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నట్టుగా మరి పూర్తిగా అత్యవసర పరికరాలు కొనేందుకు పూర్తి అధికారము అనేది ఇక వాళ్ళకు స్వేచ్ఛను కల్పించింది. ఇప్పటికే మొత్తం మీకే పెత్తనం అంటగడుతున్నా, మీ చేతుల్లోనే అధికారం పెడుతున్నా, మీరే దీనికి బాసులు అని ఇప్పటికి కూడా మరి మోదీ మీటింగులలో ఎన్నోసార్లు చెప్పిండు, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చిండు. ఇప్పుడు అమిత్ షా కూడా మీరు ఈ సమయంలో అత్యవసర పరికరాలు ఎక్కడికక్కడ అందరూ కొనిపెట్టుకోవాలి అనేది ఇక ఇప్పుడు మళ్ళొకసారి అమిత్ షా కూడా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు